ప్రభుపేట వందనాలు. దయచేసి కూర్చుందామండి. పిల్లారా, ఇంకెవరు కూడా గోల్ చేయకూడదు. మీకు ఆల్రెడీ గత రాత్రి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏం చెప్పాను? మనము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం కాస్త నేర్చుకోవాలి. అవునా కాదా పిల్లారా? ఈరోజు పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేర్చుకోకపోవటం వల్లే ప్రాబ్లం వస్తుందండి. అంటే వాక్యము మన హృదయంలో లేకపోవటమే ఒక ప్రాబ్లం పిల్లారా. నేను చెప్పాను, ఇక్కడ నుంచి చెప్పబోయే ప్రతి వాక్యము కూడా మీరు రాసుకోండి. ఏమండి, నేను సందర్భం వచ్చినప్పుడు అడుగుతాను కూడా మీకు గుర్తుపడి అందరూ మగ పిల్లలందరూ నోట్స్ తీసుకొని వాక్యం రాసుకోవాలి. పిల్లారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగాలు మీరు రోజుకి మీకు చెప్తున్నాండి. ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారం మీరు క్రమం తప్పకుండా వస్తే ఒక్కొక్క వ్యక్తి గురించి గతంలో మనం చెప్పుకున్నాం. ఏమండి, గతంలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళు కొంతమంది గురించి. మీకు గుర్తుందో లేదో ఏమండి, అవి మర్చిపోయి ఉంటారు. ఏమంటే ఆ వ్యక్తుల గురించి మనం నెమరు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా గుర్తుండదు పిల్లారా. అయితే బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం చూద్దాం పిల్లారా. చూడండి, నిర్గమాకాండము 35వ అధ్యాయం పిల్లారా 30వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. చదువుకుందామండి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడండి, యెహోవా ఊరు కుమారులను హూరు మానవుడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుడి ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. చాలండి, నా వైపు చూడండి పిల్లారా. ఈరోజు మనము నేర్చుకోబోయే వ్యక్తి పేరు ఏం పేరు తెలుసా? బెసలేలు. ఏం పేరమ్మా? విన్నారు? ఎప్పుడైనా విన్నారా? బెసలేలు అనే పేరుకి అర్థము దేవుని నీడలో. ఏమండి, అర్థమైంది పిల్లారా? ఏం పేరు? ఇక నుంచి మీకు చెప్పబడే ప్రతి పాఠము కూడా మీరు ఎప్పుడు మీ మైండ్లో రివైండ్ చేసుకుంటున్నారు పిల్లరా. బెసలేలు ఏం చేశాడు అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తానండి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడుకుంటే అవి నాటబడతాయి పిల్లారా. అర్థమవుతుందండి? ఈరోజు మనం ధ్యానించుకోబోయే వ్యక్తి పేరు ఏం పేరు? గట్టిగా చెప్పాలి. ఏం పేరు? ఏం పేరు? గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలి. బెసలేలు. ఓకేనా? తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమన్నట్టే యెహోవా 33వ వచనమండి. యెహోవా ఊరు కుమారుడును. ఏమండి? ఊరు కుమారుడును. తర్వాత ఊరు. ఫస్ట్ ఏముంది? ఊరు. ఊరు. ఊరు కుమారుడు అంటే వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? బెసలేలు నాన్న పేరు ఏం పేరు? అమ్మా చెప్పాలి. ఏం పేరు? ఊరు. కదా? వాళ్ళ తాత పేరు ఏం పేరు? ఏం నాకే చూస్తారండి? బైబిల్ చూడండి, వాళ్ళ తాత పేరు నా మొహం మీద రాస్తుంది ఏమన్నా. ఏం పేరు? వాళ్ళ తాత పేరు ఏం పేరు? నాన్న పేరు ఏం పేరు? నాన్న పేరు ఏం పేరు? బెసలేలు నాన్న పేరు ఏం పేరు? ఊరు. ఊరే, ఊరు కాదు. ఇంకా ఊరు. వాళ్ళ తాత పేరు ఏం పేరు? బెసలేలు తాత పేరు ఏం పేరు? ఊరు అండి. పక్కనే ఉన్నాయండి. ఇబ్బంది పడబాకండి పిల్లారా. ఇతను అయితే దేవుడు ఇతన్ని పిలుచుకున్నానండి. అయ్యా బెసలేలు నువ్వు రా అన్నాడు. ఎందుకు? ఏం అవసరం ఉంది ఇప్పుడు? నాతో పని ఏంది? నిన్నగా ప్రార్థన అయిపోయింది అన్నాడా? అన్నాడండి? అన్నాడా? అనలేదండి. పిల్లారా, దేవుడు పిలిచినప్పుడు మనం సైలెంట్గా తల వంచుకొని చెప్పు ప్రభువా అండి. మనము ఏం చెప్పు ఏంటి అంటారు, కక్కిస్తారు. కోడిలాగా కుక్కలాగా అంటారు. ఎందుకు పిలిచింది ఏంటి
చూడండి, పిలిచింది ఎందుకు? ఏదో పని ఉండబట్టి పిల్లలకు పిలిచారు అంతే కదా. ఊరి ఎదుగుతారు ఏమన్నా? నీ అందం చూడడానికి, లేకపోతే నువ్వు ఎక్కడ చూడడానికి ఎదుగుతారు ఏమన్నా? పిలిచారంటే అది నన్నైనా నిన్నైనా ఎవరెవరు పిలిచినా కూడా చెప్పమ్మా, చెప్పండి మాస్టర్ గారు, చెప్పండి సార్, అదే మాస్టర్ వెళ్తే ఏమంటారు? ఏ రాని పరిస్థితి ఇప్పుడు దాకా పిలిచి ఎన్నిసార్లు నన్ను క్లాస్ ఎంతమంది వాళ్ళు పిలవకుండా నన్నే పిలుస్తావు ఎప్పుడు వేసినా కూడా అంటారా? చెప్పండి సార్, చెప్పండి అంటారా? అలాగే పిల్లలన్నా, దేవుడు పిలిచినప్పుడు చెప్పండి. దేవుడు పిలిచినప్పుడు ఏం చేయాలి? ఆ పిలుపుకి మనము లోపడాలి పిల్లల. బెసలేలు దేవుడు పిలిచాడు, బెసలేలు అన్నప్పుడు సరే అన్నాడు. అయితే ఈ పిలుపుకి నా లోపడిన తర్వాత దేవుడు ఏం చేశాడు అతనంటే తన పని కొరకు పిల్లారా వాడుకున్నట్టు మనం చూస్తున్నామండి. మీకు ముందు చెబుతాను పిల్లారా. ఏమండి, ఈరోజు ఈ బెసలేలు గురించి మీకు క్షుణ్ణంగా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను పిల్లారా. మనం చదువుకునే ఈ లేఖన భాగంలో ఈయన పనిముట్లు తయారు చేసే వ్యక్తి పిల్లారా. ఏమండి, ఇనుము, రాగి, ఇత్తడి ఎన్నని కదా విచిత్రమైన పనులు చేసే వ్యక్తి అలా. పోత పోయి తెలుసుగా మీకు, పోత పోసి తగిలితారు ఏమండి, గుడి మీద కానీ ప్రతి చాట పోత పోసి, బంగారం పోత పోసి ఏమండి గుడిని దాని మీద ఎగ్గురలాగా అంత కింద చేసి తగిలితారు. అలాంటి పని చేసి ఈయన పిల్లారా నేనేం చేశాడంటే దేవుడు ప్రత్యక్ష గుడారము, మీకు తెలుసా, ప్రత్యక్ష గుడారము నిర్మాణం చేయడానికి ఈయన పిలుచుకున్నాడు పిల్లారా. అంటే మన భాషలో చెప్పాలంటే, మన భాష అది కూడా, మందిర నిర్మాణము, చర్చి కట్టడానికి పిలుచుకున్నాడు ఈయన్ని. ఏం చర్చి తెలుసు? ప్రారంభ చర్చి అండి. ప్రారంభ చర్చి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇలా గోడ కట్టేసి ఏమండి, పెద్ద పెద్ద కిటికీలు పెట్టేసి ఏమండి, కిటికీ మొత్తం మక్కు పూసేసి చక్కగా ఫ్యాన్లు గీళ్ళు అంత హంగామత ఉందా? ఉందండి. ప్రారంభ చర్చి ఎలా ఉన్నది? తెరలతో ఉన్నది. తెరలు దుప్పట్లు ఉన్నాయి కదా, నూరు దుప్పట్లు చూసారు ఇంట్లో కప్పుకుంటారు, చలికాలం ఇది అండి. దుప్పట్లతో ఉంటది మందిరం పిల్లారా. అయితే ఆ మందిరము మీకు తెలుసో తెలియదు, చూసిపించాను మీకు ఆల్రెడీ. ఇదిగోండి ఇలా ఉంటది పిల్లారా. ఇది ఇక్కడ చూస్తున్నారండి, ఇది తెర మన లోపల బాగా కనబడటానికి ఏమండి, లోపల బాగా కనబడటానికి ఇలాగా ఇప్పుడు నేను తీసాను. యాక్చువల్గా అయితే తప్పి ఉంటుంది, బయట బాగా కానొస్తుంది. లోపల ఏ వస్తువులు ఉన్నాయి అంటానికి మీకు చూపించడానికి ఈ ప్రింట్ తీసారు పిల్లలు. లోపల ఏముంది ఇక్కడ? ఇదేంటిది చూడండి, దీన్ని ఏమంటారు? ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారు? చెప్పండి, ఏమంటారు దీన్ని? చెప్పండి, దీన్ని ఏమంటారు? మందసం. మందసం ఇక్కడ కట్టను చూసావా? ఎవరైనా కట్టను ఇక్కడ చూసావా? ఇక్కడ కట్టను ఉండదు. ఇక్కడ కట్టను నుండి ఇక్కడ మందసం ఇట్టనే ఉండదు చూసా. ఇక్కడ ఇలా ఉండదు మందసం. ఈ మందసంలో ఏముంటాయి? మందసంలో అమ్మా మందసం ఏముంటాయి? ఈ మందస్థ పెట్టెలు కదా, ఈ పెట్టెలో ఏముంటాయి పిల్లరా? ఈ పెట్టెలో ఏమిటంటే ఏమండి, ఆహారం కర్ర, చీల్చి కర్రగా ఇశ్రాయేలు అరణ్యంలో మన్నాను దేవుడు అంటే దేవుడు ఈ ఆహారాన్ని పంపించారు కదా, వాళ్ళకి ఇచ్చారు కదా. ఆ మన్నా చూడండి, అర్థమైంది పిల్లారా? చిగురించే కర్ర. ఇంకా తర్వాత ఏమంటే ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలు, పలకలు ఉన్నాయి కదా, అవి ఈ 3 దీంట్లో ఉంటాయండి. ఈ 3 దీంట్లో ఉంటాయి పిల్లలు. ఈ లోపలికి ఈ కథలు కదా, ఇది దాడి లోపలికి నేను చూపించక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ తర్వాత సబ్జెక్ట్ వెళ్ళిపోదండి. ఈ కథల లోపలికి సేవకుడు అంటే మాలాంటి వాళ్ళు ఇక్కడ నుంచి ఇదే ఏదైనా కూడా, ఏ ఆదివారం అయినా, శనివారం అయినా, ఉపవాస ప్రార్థన, ఏ ప్రార్థన అయినా గుర్తుపెట్టుకోండి. ఈసారి మందసం జరిగితే, ప్రత్యక్ష గుడాలను జరిగితే క్షుణ్ణంగా చెప్పాలి కదా. లోపల ఏమున్నది? ఈ ప్రత్యక్ష గుడారంలో 2 ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలము,
రెండోది అతి పరిశుద్ధ స్థలం అండి. పరిశుద్ధ స్థలం అంటే ఇది మీ అందరికి వచ్చిన పరిశుద్ధ స్థలం. ఇక నేను నిలబడ్డదేమో అతి పరిశుద్ధ స్థలం, ఇంకా పరిశుద్ధత. ఈ కట్టడ కట్టేసి ఇక్కడ నుంచే పరిశుద్ధ స్థలంలో అందరూ ఆరాధన చేయాలి. ఎవరు? మీరైనా, నేనైనా, ఎవరైనా ఆదివారం, శనివారం, అన్ని ఏదైనా కూడా ఏ తినాలైనా ఏడే. ఇక్కడ ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సేవకుడు లోపలికి పరిగెత్తని లోపలికి పోవాలి. అది కూడా చాలా ఎట్లాగంటే చాలా పరిశుద్ధతో ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధతో ఉండాలి. అప్పుడు పాస్టర్ గారికి డ్రెస్ ఇట్లా ఉండదండి. ఆయనకి ఎప్పుడు డ్రెస్ అని ఉండదు. మీకు ఈసారి సందర్భం చెప్తాను. ఎప్పుడు డ్రెస్ ఇక్కడ 11 పెద్ద పలక మీద 10 రత్నాలు ఉంటాయి. మనం చెప్పారుగా ఎన్ని రత్నాలు ఇవ్వాలి? 10 రత్నాలు. ఏం రత్నాలు? సూర్యకాంతపురాయి, నీలం, ఇట్లా 12 రత్నాలు ఉంటాయి. 12 రాళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకి చిహ్నాలుగా ఉంటాయి పిల్లారా. ఆయన డ్రెస్కి ఇట్లా నాలుగు పొడుగుగా ఉండే డ్రెస్. ఈ డ్రెస్ కింద గంటలు ఉంటాయి. అన్ని గంటలు ఉంటాయి. మొత్తం చుట్టూ గంటలు ఉంటాయి. తర్వాత నడువుగా పెద్ద తాళ్ళు ఉంటాడు. చాలా మంది పాస్టర్స్ కట్టుకుంటారు తాళ్ళు. అదే పిల్లారా. అయితే పెద్ద తాళ్ళు కట్టుకుంటాడు ఆ పాస్టర్ కూడా. కట్టుకొని ఈయన పరిశుద్ధ స్థలం అక్కడి నుంచి మనకి లోపలికి పోయేదాకా మొత్తం ఆయన తిరుగుతూ నడుము తాళ్ళు కట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు. సంవత్సరం ఒక్కసారి నుండి ఇప్పుడు చెప్పాలి ఈసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడు పోతారు? సంవత్సరానికి ఒక్కసారి మాత్రం సేవకుడు పోయి లోపల ఆరాధించాలి. ఒక్కసారి పోయి ఆయన ఆ మందస్థం పెట్టి కాడ ఆయన దేవుని ఆరాధించి తిరిగి తిరుగుతున్నప్పుడు ఏం చేస్తాడు? గంటలు ఏమైతే గంటలు మోగుతుంది. గంటలు మోగుతున్నాయంటే పాస్టర్ గారు చాలా నికాస్గా నిక్కచ్చిగా ఉన్నాడు. ఇబ్బంది లేదు, మా పాస్టర్ గారు బ్రతికే ఉన్నాడు. కానీ గంటలు మోగలేదు అనుకో, ఏంటి మా పాస్టర్ గారు పోయి అరగంట అయింది, గంట అయింది, ఇంకా ఏంటి సౌండ్ రావట్లేదు, పోయాడా? కానీ అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళి దైవజనులు ఎవరైనా కూడా లేవి గోత్రపు వాళ్ళు వెళ్తారండి. అయితే వాళ్ళు పిల్లారా ఎంత పరిశుద్ధంగా, చాలా పరిశుద్ధంగా ఉండి ఇక్కడికి పోతారు పిల్లారా. పోయి ఆ సంవత్సరం ఒక్కసారి పోయి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తారండి. వస్తే ఇబ్బంది లేదు, మంచిదే. రాకపోతే లోపలికి పోయినా చచ్చాడు. ఆయన లాగడానికి మనం పోతే మనం కూడా పోతాం పిల్లలు. అందుకని తాడు బయట కట్టి నడుగుతారు కదా. ఇంకా గంటలు మోగలేదు అనుకోండి, ఇంకా చప్పుడు రాకపోతే పాస్టర్ గారు అయిపోయాడని చెప్పేసి ఆ తాడు పట్టుకుని అందరూ కూడా బయటికి ఆయన లాక్కొస్తారండి. లాక్కొచ్చి ఆయన కార్యక్రమం ముగిస్తారు పిల్లలు. ఇలాంటి స్థలం పిల్లలు. ఇది అతి పరిశుద్ధ స్థలం అండి. అయితే ఇక్కడ చిరిగిపోయింది కదా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు ఆయన రక్తము బండల కారి ఈ తెరని చించేశారు పిల్లారా. ఏమండి, ఈ తెర చిరిగిపోయింది కాబట్టి ఈ పరిశుద్ధ స్థలంలో ఏమండి నేనుంటున్నాను, మీరు పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం పిల్లారా. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఇక్కడ ఏముంటుంది? లోపల ఏముంటుంది? ఈసారి మళ్ళీ చెప్పాలి. ఇదేంటి? ప్రత్యక్ష గుడారము. ఈ గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఏముండాలి? మందస్థం పెట్టుంటాది. ఈ మందస్థం పెట్టెలో ఏమేమి ఉంటాయి? చెప్పాలి, అందరూ రైట్ చెప్పాలి, స్పీకర్స్ చెప్పాలి అందరూ కూడా. ఒకటి మన్నా, 2 అహరోను కర్ర, 3 10 ఆజ్ఞలు పలకలు. ఇది మైండ్ పెట్టుకోండి, మైండ్ అందులో. ఈ పెట్టెలో ఏముంటాయి? ఇదేం పెట్టా? గట్టి చెప్పాలి, ఏం పెట్టింది? మందస్థము పెట్టా. ఈ మందస్థం పెట్టెలో ఏముంటాయంటే మన్నా, అహరోను కర్ర, తర్వాత 10 ఆజ్ఞలు ఉంటాయి. ఇక్కడ ఇంతవరకు ఈ భాగం అయిపోయింది. ఇప్పుడు ఈ భాగంలోకి వెళ్ళిపోదామండి. ఈ భాగంలో ఏమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ చూడండి, ఈ భాగంలో ఏమున్నాయి ఇక్కడ? ఇదేంటి? ధూపస్తంభం. ఏమండి? ఇది సముఖపు రొట్టెల బల్ల.
12 రొట్టెలు ఉంటాయండి ఇక్కడ, ఇటు ఆరు ఉంటాయి ఇక్కడ. ఇది ఏంటిది? అమ్మా ఏందమ్మా మీరు చర్చిలో చదువుతున్నారు? అలవాటు మీకు? సారీ ఇది ఇక్కడ ఈ బయట కూర్చోరు ఇక్కడ. ఇది ఏంటిది? ఏంటిది చెప్పండి. వేసుకోవాలనుకుంటున్నా? అమ్మ చూడండి, నా పని అయిపోయింది, కానీ లైట్ తగ్గడానికి చూసుకున్న తర్వాత కూడా ఏంటిది అది? దీపస్తంభము. అక్కడ ఏమున్నాయి చెప్పండి ఇప్పుడు? చాలు ఇంకా మీరు డిస్టర్బ్ అవుతారు, ఇంకా చాలు. ఇప్పుడు ఇక్కడ ఏమున్నది? మందస్థం పెట్టున్నది. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఏమున్నది? దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, ఇంకోటి ఏంటది? ధూపస్తంభము. అర్థమైందండి? ఈ 3 ఇక్కడ ఉన్నాయి. మందిరం బయట ఉన్నాయి. ఏమండి? మందిరం బయట ఉన్నాయి. అవి చూపించాను నా ఫోన్లో ఉంది. నా ఫోన్ 7 ఉంది. పిల్లారా ఏమున్నాయంటే అక్కడ ఏమండి గంభారము పెద్దది తొట్టిలాగా ఉంటుంది పిల్లారా. చదవదండి. గంగారం అనే ఇత్తడి గంభారం అంటారు, అది ఉంది. దాని తర్వాత ఏమండి దహన బలి అర్పించే పీట ఉండదు పిల్లారా. ఇవే పిల్లారా. అయితే ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్పారంటే పిల్లారా, అమ్మా ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు, వ్యక్తి పేరు చెప్పాలి. ఏం పేరు? బెసలేలు. ఓకేనా పిల్లారా? ఈ బెసలేలు దేవుడు పిలిచాడు, అయ్యా నువ్వు రాయ్యా, నువ్వు చాలా పనివంతుడు, నువ్వు నిజంగా కాదండి. ఇతను మీరు నవ్వుతున్నారేంటి? అసలు చాలా పని వ్యక్తిత్వం. ఇతను ఏం చేస్తాడంట? ఏమేమి పని చేస్తాడమ్మా? ఇతను ఏం పని చేస్తాడు? చదువుదాం ఒకసారి. 33వ వచనము చదువుదామా. బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయడానికి ఉపయోగించుకున్నాడండి. అవన్నీ ఏంటి తెలుసా? ఇప్పుడు చూసారు కదా, అవన్నీ కూడా బంగారు పోత పోసినవన్నీ కూడా. అర్థమైందండి? ఆ మందసం పెట్టేది కాదు, తుమ్మకర్ర ఉంటది. కర్ర తుమ్మకర్రే, పెట్టె కూడా కర్రే, కానీ దానికి బంగారు తొడుగు అంతా కూడా బంగారు అంత ఉంటుంది పిల్లలు. ఇవన్నీ చేసింది ఎవరయ్యా అంటే బెసలేలు పిల్లారా. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒకటి మీరు గుర్తుంచుకోరా, దేవుడు బెసలేలు పిలిచాడండి. పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను రానన్నాడు. ఆ బెసలేలు ఏమన్నా? రానండి పిల్లారా, వచ్చాడండి. ఈరోజు చాలా మంది కూడా పిల్లారా ఏమండి పిలిస్తే దేవుని పనికి పిలిచినప్పుడు ఒక్క విషయం నేను చెబుతున్నాండి, ఇది ఎవరో పిలిస్తే కాదండి, దేవుడి పని నువ్వు చేస్తే దేవుడు నువ్వు ఆశీర్వదిస్తాడు పిల్లారా. గుర్తుపెట్టుకోండి. అది పరిచర్య కావచ్చు, ఇంకోటి కావచ్చు. దేవుడి పని దొరకడం చాలా అదృష్టము. అది నీకే కలిగిన ఆ భాగ్యము కళ్ళు మూసుకొని చేయొచ్చు. ఇంకా తర్వాత మనం చనిపోయినాక దేవుడి పని చేయడానికి అక్కడ నేను చేస్తానయ్యా, ఇప్పుడు నాకు బలం ఉంది, నాకు తీరిక ఉన్నది, నాకు ఖాళీ సమయం ఉందంటే కుదరదు పిల్లారా. ఇక్కడ ఉన్నంతసేపు మనము దేవుడి పని చేయడానికి ఏమంటే యోగ్యులు పిల్లారా. మనకు వచ్చినట్టు భాగ్యం వచ్చిందంటే మనం అదృష్టవంతులమే పిల్లారా. అది ఏ పని కావచ్చు, దేవుడి పని ఊడ్చేది కావచ్చు, కడిగేది కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, పరిచర్యలో సహాయంగా ఉండడం కావచ్చు. దేవుని పనిలో ఏదైనా కూడా నువ్వు చేసావంటే ఏమండి నువ్వు ఆశీర్వదించబడతావు పిల్లారా. ఇక తెలుసా తెలియదు, అన్నిలో అండి కాళహస్తి మీకు తెలుసా? కాళహస్తి టెంపుల్ కట్టేటప్పుడు దాని పనికి చాలా మంది పోయారండి. పోతే ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదు. నేను పోయానండి. పోతే ఆ గుడి ఇష్టం ఏంటంటే ఎవరు పోయినా కూడా, ఏ పని వ్యక్తి పోయినా కూడా పని చేయడము, ఆ పక్కనే వాగు ఉంటుందంట, వాగులో పోయి ఏరుకోవడమేనంట. ఏరుకుంటే వారు పనికి తగిన ఫలితము ఆ వాగులో దొరుకుతున్నట్టు. ఒళ్ళు దాచుకుంటే అట్లే ఉంటది. కష్టపడి చెమటొచ్చి తన కష్టమంతా కూడా ఆ పనిలో పెడితే దానికి తగినట్టే ఫలితం వస్తుంది పిల్లలు. అదోనండి. అలాగా దేవుని పనికి కూడా మనం ఏం చేయాలంటే, దేవుడిని పిలిస్తే రావాలంతే, సేవలు పిలిచాడు రావాలంతే పిల్లారా. కొన్ని సమయం కుదరకపోవచ్చు, మనం ఖాళీగా రాకపోయినామండి ఏమండి, అది మన అవివేకం పిల్ల. దేవుడు పిలిచాడంటే, దేవుడు తలుచుకుంటే
ఎవరైనా నువ్వే కాదు పిల్లారా, ఏమండి నువ్వే కాదు, మనం గొప్ప వీరులు మనో సూర్యులు మనో, మనం గొప్ప పనివంతులు మనో, లేక మన గొప్ప తెలివి గలవారమనో, లేకపోతే గొప్ప జ్ఞానవంతులు మనో, చదువుకున్న వాళ్ళందరూ కాదు పిల్లారా. దేవుడికి ఇష్టమైనవంతే. దేవుడు నీ చేత పనిచేసే వాళ్ళు ఉన్నారు. మనకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, మనకంటే చాలా మంది తెలివి గల వాళ్ళు ఉన్నారు, చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అంత సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. అయినా కానీ దేవుడు నువ్వే కదా అన్నాడు. మన కదా పిల్లారా, దేవుడిని పిలుచుకుంటే ఏదైనా జరుగుతుందండి. అర్థమైందండి, దేవుడు పిలిచాడు, చనిపోయిన వ్యక్తిని రా బయటికి అన్నాడు. రాలేదా? చదువుతాం చూడండి ఒకసారి, చూడండి. యోహాను రాసిన యోహాను సువార్త తెరవని పిల్లారా, యోహాను సువార్త తెలిసినట్లయితే 12వ అధ్యాయం పిల్లారా, యోహాను సువార్త 12వ అధ్యాయం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పిలిచాడండి. ఎవరిని పిలిచాడో తెలుసా అండి? 12వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం పిల్లారా. 12వ అధ్యాయం ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచిన మృతుల్లో నుండి ఆయన లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చి. చాలండి, లాజరు చనిపోయి 3 రోజులైందండి. ఎన్ని రోజులైంది? 3 రోజులైంది పిల్లారా. యేసు ప్రభు సమాధికి పోయి లాజరు బయటికి రా అన్నాడు. ఏమండి, దేవుడు పిలిచాడంటే చచ్చిలో లేచి రావాల్సింది పిల్లారా. అర్థమైందండి, దేవుడి చచ్చిలో పనిచేస్తున్నారు పిల్లారా. అర్థమైంది పిల్లారా. నా ప్రియమైన పిల్లారా, మనము కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు పిలుపు, దేవుడి యొక్క పని కొరకు మనం ఎలా అంటే ఎప్పుడు కూడా ఆయన దగ్గర మనము ఏమండి ఆశ కలిగి ఉండాలి పిల్లారా. లాజరు పిలిచాడు దేవుడు. పిలిస్తే అందరూ అనుకోవచ్చు, అయ్యా చనిపోయి 3 దినాలు అయిపోయింది అయ్యా, నువ్వు ఇప్పుడు పిలుస్తున్నావేంటి అనుకోవచ్చుగా. కదండి, దేవుడు తలుచుకున్నాడంటే అది ఏదైనా జరిగిపోద్ది పిల్లారా. మీరు నమ్మితే చాలండి. బైబిల్లో ఒక మాట, నమ్ముకుట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్మాలి ఫస్ట్ దేవుణ్ణి. అర్థమైందండి, నువ్వు నమ్మితే చాలు, దేవుడు ఈ కార్యం నా జీవితంలో చేస్తాడు అని నమ్మితే చాలండి. అలాగనే దేవుడు నిజంగా ఈ యొక్క దేవుడు ఏం చేశాడంటే బెత్లెహేముకి పిలువగానే బెత్లెహేముకి వెళ్ళాడు పిల్లారా. తర్వాత 2వ పాయింట్ రాసుకోండి పిల్లారా. 2వ పాయింట్ అంటే బెత్లెహేము దేవుని పనికి సహకరించే కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వాడు. అర్థమైంది నా మాటలు? బెత్లెహేము దేవుని పనికి సహకరించే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాడు. ఏమండి, పిలవగానే రాగానే ఏమండి బెత్లెహేము ఎవరు వస్తారండి? పాస్టర్ గారు చెప్పినట్టు కూర్చోరంటే కూర్చున్న వ్యక్తి ఎవరు? నిలబడే వ్యక్తి పని చేయంటే ఎంతసేపు చేసే వాళ్ళు ఎవరు? ఆ పిల్లగాడికి బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా, ఉండదు కానీ ఉండదా? ఈ పిల్లగాడు ఎంతగా వినయంగా విధేయతగా దేవుడి పైన ముమ్మరంగా ఎంతసేపు దేవుడి సన్నిధిలో ఉండి ఏదో విడిచిపెట్టారంటే వారు ఎలాంటి వారై ఉండాలి? అలాగనే బెత్లెహేము కూడా పిల్లరా దేవుని పనికి సహకరించే కుటుంబం నుంచి వచ్చాడండి. అంటే అప్పుడు మనము ఎవరి దగ్గరికి పోవాలంటే బెత్లెహేము నానెవడు ఏమండి, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు దానికి పోవాలి పిల్లరా. అర్థమైందండి, ఇంత వినయము, ఇంత చెప్పగానే పని చేయటము ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల నుంచి వచ్చింది. వాళ్ళు లోపడితే ఏమండి ఇది కూడా లోపడతారు. మందిర దగ్గర పని అంటే నువ్వు పని పెద్ద రాబాకు నువ్వు అని ఎవరంటారు? అది ఫస్ట్ నుంచి రావాలి కదా, మధ్య నుంచి వస్తుందా? రాదు కదా పిల్లరా. అలాగనే ఈ బెత్లెహేము కూడా ఏం చేశారంటే పిల్లరా, ఎక్కడి నుంచి అంటే వాళ్ళ కుటుంబం ఎలాంటి ఆలోచించారంటే మనం చదువుకున్నాం కదా. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? అమ్మా ఏం పేరు? ఊరు. ఊరు అంటే ఊరేనండి, పేరే ఊరు కదా. వాళ్ళ తాత పేరు ఏం పేరు? ఏం పేరు? ఊరా? ఊరు. ఆయన ఈయన కదా. అర్థమైంది పిల్లరా? ఈయన ఊరు, వాళ్ళ తాత పేరు ఊరు కదా.
ఒకటే పిల్లలు. అయితే ఈయన కుటుంబ నేపథ్యంలో ఒకసారి ఆలోచన చేసిన పిల్లరా, ఈ ఊరు మనవడు అన్నాం కదా మనం ఇందాక చెప్పాడు కదా, ఎందుకు ఆ మాట ప్రస్థానం చేశారండి? కొంతమంది తాతలు ముత్తాతలు చెప్పుకుంటే వస్తారు, ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు ఉంటాయి పిల్లరా. అర్థమైందండి? మా తాత ఇలాంటి వాడు, మా తాత అలాంటి వాడు, మా నాయన ఇలాంటి అమ్మ, కొంతమందినే చెప్పుకుంటే అన్నం చెప్పుకోరండి. ఎందుకంటే వారు చేసిన పనిని బట్టి వారికి ఎప్పుడు 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 చెప్పుకుని వస్తారు, అరే ఈ తాత ఎలాంటి తెలుసా అంటాడు. ఏమండి? కొంతమంది చెప్పుకుంటారు పిల్లలు. అలాగనే ఈయన ఈ బెసలేల్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎలాంటిదంటే దేవుని పనిలో పిల్లరా, నిజంగాండి దేవుడు కూడా చాలా సహకరించే వ్యక్తులండి వీళ్ళు. హూరన్ అన్నదా ఆయన దేవుడు సేవకులకి చాలా సహకరించే వ్యక్తి. దేవుడు పని అంటే ఎలాంటి విడిచిపెట్టేసి దేవుడి పని కోసం ఎంతో సహకరించే వ్యక్తి. అందుకని ఆ కుటుంబం నుంచి వచ్చిన ఈ బిడ్డ ఏమండి దేవుడి పనికి, దేవుడి మందిరానికి ఎంతో సహకారిగా ఉన్నాడండి. అయితే ఈయన వాళ్ళ తాత ఉన్నాడు కదా, ఆయన ఊరు అనే వ్యక్తులు ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు అసలు దేవుడికి, దేవుడి సేవకు ఏం చేశాడో తెలుసా పిల్లగా? ఒకసారి మనము అదే నిర్గమాకాండం మనం చూసినట్లయితే చక్కగా ఆయన బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసిపోతుంది పిల్లగా. చూద్దామండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం పిల్లగా. నిర్గమాకాండం 17వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం పిల్లగా. నిర్గమాకాండం 10 నుంచి చదువుకుందామండి. 10 నుంచి చదువుకుంటే బాగుంటుంది పిల్లగా. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను ఊరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచింది. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చోటకై దాన్ని వేసి అహరోను ఊరును ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఇట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చాలండి, చెబుతానండి. ఇప్పుడు దేవుని బిడ్డలకి శత్రువైన వారు అమాలేకులు పిల్లారా. అమాలేకులను చంపడానికి దేవుడి బిడ్డలు బయట వెళ్ళారండి. వెళితే మార్గంలో ఏం జరిగిందంటే అమాలేకులు చాలా మంది ఉన్నారు పిల్లారా. ఇంకా వీళ్ళు ఓడిపోయే పరిస్థితుల్లో ఏం జరిగిందంటే పిల్లారా, మోషే గారికి 2 చేతులు పిల్లారా. అమ్మ 2 చేతులు పైకెత్తండి. అయితే 2 చేతులు పైకెత్తండి. ఎంతసేపు ఎత్తారు? ఎంతసేపు ఎత్తారు చెప్పండి. కొద్దిసేపులోనే ఎట్లా చెయ్యి మాకు ప్రార్థన అన్నప్పుడు ఏమంటే కొలుసు ప్రార్థన ఉంటుంది. భాష గారు ముందు చేపి అందులో చేతులు ఇంకా చెయ్యి వదలండి. ఆయన ఒక ఆయన మనం పట్టుకుని మనం వదిలేస్తాం కానీ ఆయన పట్టుకుని ఒక ఆయన పట్టుకుంటే వదిలయ్యే వదలెందుకైనా ఆయన అంటారు. నేను ఒక నాలుగు పట్టుకుంటే నేను అట్లా పట్టుకోవాలి ఇట్లాగా కదండి. వాళ్ళు ఇంట్లో పట్టుకుంటే అట్లా చేయరు. ఏదో నేను వదిలేస్తాను, నేను మాత్రం వదిలేయడా చేతులు ఎప్పుడు కూడా చచ్చిపోతున్నాను. అలాగే పిల్లారా, అమాలేకీయుల మీద యుద్ధం చేసినప్పుడు మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు యుద్ధం గెలుస్తున్నారు. కానీ ఆ చేతుట నిప్పులు పుట్టే దించేస్తే ఓడిపోతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఎంతసేపు ఎత్తుకున్నారండి? ఎంతసేపు ఎత్తుకున్న 2 చేతులు ఎత్తి పట్టుకోలేరు పిల్లారా. అలాగా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇద్దరండి ఏం చేశారంటే ఇద్దరు వచ్చేసి ఒక బండను తీసుకొని వచ్చి ఆ బండ మీద మోషేని కూర్చోబెట్టి పిల్లారా ఇద్దరు ఏం చేశారంటే ఒక చెయ్యి కింద ఒక ఆయన, ఒక చెయ్యి కింద ఒక ఆయన పట్టుకొని ఉన్నారు. ఆ పట్టుకొని ఉండటం వల్ల ఏమండి సూర్యుడు అస్తమించే వరకు, అస్తమించడం అంటే ఎప్పుడమ్మా? సాయంకాలం. మంచిదమ్మా, గుర్తుపెట్టుకున్నారు. ఉదయించడం అంటే పొద్దు నుంచి సాయంకాలం సూర్యుడు అస్తమయం అయిపోతే నాకు తెలిసి ఈ కాలంలో 6 గంటల దాకా అండి, 6 గంటల దాకా చేయి అట్నే పట్టుకున్నారండి. అట్ట పట్టుకుంటే ఇశ్రాయేలు అమాలేకీయుల మీద విజయం పొందారు పిల్లారా.
ఈ సహాయం చేసిన తెలుసా? ఎవరు? ఆ చేయి పట్టుకున్న వ్యక్తిలో ఒక వ్యక్తి ఊరు. ఏమన్నా అమ్మ అర్థమైందా? ఆయన మనవడే. ఎవరు ఆయన మనవడే? బెత్లెహేము పిల్లారా. ఏమండి, వాళ్ళ తాతయ్య దేవుడి సేవకు సహకారిగా ఉన్నాడు పిల్లారా. ఏమండి, ఈ దేవుడి పనికి వారు ఏమండి ఎంతో సహకారిగా ఉన్నారు పిల్లారా. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే బెత్లెహేము పిల్లారా. అర్థమైందండి? దేవుడికి సహకరించే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు పిల్లారా? ఎవరు? బెత్లెహేము అండి. ఇతను ఏం చేసినంటే దేవుడిని పిలుచుకొని చక్కగా బెత్లెహేముకి అన్ని పనులు పిల్లారా. ఏమండి, బహుశా నిజంగా బెత్లెహేము నిజంగా ఏమండి ఈయనకి కొన్ని పనులు రానప్పుడు కూడా దేవుడు అన్ని కూడా అతనికి నేర్పించినట్లు ప్రత్యక్షపు గుడారము ఏమండి అతన్ని నిర్మించడానికి ఎన్నుకున్నాడు పిల్లారా. ఆ ప్రత్యక్ష గుడారములో ఆ నిర్మాణానికి కీలక పాత్రని పోషించిన వ్యక్తులు తెలుసా? బెత్లెహేము అండి. ఏమండి, ఈ మందిర నిర్మాణానికి కీలక పాత్రలు పోషించుంటారు పిల్లరా. ఏమండి, పని జరగడానికి ఎవరు నడుము కట్టుకున్నారు కదా, ఎవరో ఒక నడుము కట్టుకున్నారా. ఆ నడుము కట్టుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే బెత్లెహేము అండి. దాని పనిముట్లన్నీ కూడా అండి ప్రత్యక్ష గుడారంలో ఉన్న పనిముట్లన్నీ కూడా పిల్లారా ఇతను చేస్తున్నాడు పిల్లారా. ఇతడు కూడా తన తాత వలే పిల్లారా దేవుని పనికి సహకరించాడు పిల్లారా. ఏమండి, దేవుని పనికి ఎంతో చక్కగా పిల్లారా సహకరించి దేవుడు అప్పగించిన పని అంతా కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాడు పిల్లారా. ఇది పిల్లారా. తర్వాత మూడో విషయం మనం ధ్యానించుకుందామండి. బెత్లెహేము దేవుని పని చేయడంలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు పిల్లారా. పని అప్పగించినప్పుడు ఆ పని కంప్లీట్ అయిపోయేదాకా మనం పక్కకు పోకూడదండి. అది పనివాడి లక్షణం కాదు పిల్లారా. ఏమంటే అవసరమైతే పనిలో ముందే దిక్కుని ఉండాలి. నా చేత కాదని దిగినాక మాత్రము పక్కకు పోకూడదు పిల్లారా. దాన్ని ముగించే వెళ్ళాలండి. దాన్ని మొత్తం అయిపోయేదాకా అక్కడ ఉండాలి పిల్లారా. అలాంటి క్యారెక్టర్ కల వ్యక్తిత్వం బెత్లెహేము అండి. బెత్లెహేము దేవుడికి అప్పగించిన పని నమ్మకంగా పనిచేశాడు పిల్లారా. నిర్మాణంలో ప్రత్యక్ష గుడారం నిర్మాణంలో నిజంగా ఆయన ఎప్పుడు ఆగిపోలేదండి పిల్లారా. తనకు అప్పగించిన పని అంతా కూడా నమ్మకంగా చేశాడు పిల్లారా. ఏమండి, దేవుడి పని మనము ఆగిపోకుండా కొనసాగి మనం పనిచేసే వారు ఏం చేస్తుంటే వదిలుతారు పిల్లారా. బైబిల్ ఒక మాట ఉందండి, మీరు చూడండి. ఒక మాట చదువుకున్నాం చూడండి. 2వ దినవృత్తాంతం తెలిసినట్లయితే పిల్లారా ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనపడతారు. 2వ దినవృత్తాంతం తెలిసినట్లయితే 20వ అధ్యాయం పిల్లారా 20వ అధ్యాయము 30వ అధ్యాయం పిల్లారా 20వ వచనం చదువుకున్నామండి. 2వ దినవృత్తాంతం మనం చూసినట్లయితే చూద్దాం పిల్లారా. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం పిల్లారా 20వ వచనము 21వ వచనం చదువుకుందామండి. చదువమ్మా. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి సారీ 31వ అధ్యాయం 20-21 చదువుకుందామమ్మా. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాను జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయిచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకు దేవుని మందిర సేవ విషయమేదో ధర్మశాస్త్ర విషయమేదో ధర్మమంతటి విషయమేదో తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. అర్థమైందమ్మా పిల్లారా. దేవుడి పని నిజంగా మనం గమనించినట్లయితే హిజ్కియా కూడా హృదయపూర్వకంగా పిల్లారా అర్థమవుతుందండి. మనము దేవుడికి ఇచ్చేది చేసేది ఏది కూడా మనసులో ఒకటి పైకి ఒకటి ఎప్పుడు ఉండకూడదండి. నేర్చుకోండి పిల్లల పాఠము. ఏమండి, పాస్టర్ అడిగాడు పాస్టర్ గారు తెమ్మన్నాడు అని కాదు, కానీ ఏమండి ఏది కూడా హృదయం వచ్చుకొని ఏది చేయబాకండి. అది దేవుడు మెచ్చేది కాదండి. అది నేనైనా ఎవరు అడిగినా కూడా ఏమండి
మీకు ఏది ఉంటే, ఏది ఇవ్వాలో, ఏది తేవాలో, ఏది చెయ్యాలో అది హృదయపూర్వకంగా చేస్తేనే దేవుడు మెచ్చుతాడు. మాట గుర్తుపెట్టుకున్న పిల్లలు. అలా కాకుండా నేను ఏదో చెప్పానులే, మీరు అదే ఉండాలి అని ఇప్పుడు నేను చెప్పను పిల్లలు. అంటే ఏమండి, బోధలు అవి కరెక్ట్ బోధలు కాదు పిల్లారా. ఏమండి, మీకు నచ్చిన కొలది, ఏమండి మీరు ఆశ్రయించిన కొలది, మీకు ఇవ్వాలనుకుంది, చెయ్యాలనుకుంది. కొంతమంది ఇవ్వగలుగుతారు, కొంతమంది చేయలేరు పిల్లారా. ఏమండి, ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వలేని వాళ్ళు చక్కగా దేవుని వల్ల పని చేయొచ్చు పిల్లారా. ఏమండి, దాని తప్పే లేదండి, దానికి ఆంక్షలు లేవు పిల్లారా. ఇంతే అంతే ఏం లేదు. దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు పిల్లారా. అర్థమైందండి? నీ హృదయం దేవుడితో నింపబడింది. నువ్వు ఏది ఇవ్వాలో, ఏది చేయాలో అది చేస్తే ఆశీర్వదించబడుతుంది పిల్లలు. ఇక్కడ హిజ్కియా కూడా ఏం చేశాడంటే పిల్లరా, అది హృదయపూర్వకంగా జరిగించాడు కాబట్టి వర్ధిల్లాడు పిల్లారా. అర్థమైందండి? మనము చదువుకుంటాం హిజ్కియాకి ఒక రోజు మరణకరమైన రోగం వస్తుందండి, జబ్బులు పడతాడండి. ఒకరోజు దేవుని సేవకుడు వచ్చి, ప్రవక్త వచ్చి, హిజ్కియా నువ్వు చచ్చిపోతున్నావు, నీవు ఈ కుటుంబాన్ని చక్కబెట్టుకో. మరి చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు జనాలు? అరే బాబు ఇక్కడ రాండిరా, ఇదిగో నాకు అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇంత ఉంది, ఇది తీసుకోండి, పత్రాలు తీసుకోండి అని చెబుతారు. అలాగనే దేవుడు కూడా చెప్పాడు, హిజ్కియా చనిపోతున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పంటే చెప్పాడండి. చెప్పినప్పుడు హిజ్కియా ఏం చెప్తా, అయ్యా ఇప్పుడు మంచి టైం అయ్యా నాది, ఈ టైంలో నేను చచ్చిపోతే బాగోదయ్యా అని దేవుడి దగ్గర బతికులాడతాడండి, ప్రార్థన చేస్తాడు పిల్లారా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చేసిన పని అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు అడుగుతాడండి. అడిగితే దేవుడు చేస్తాడు, ఇన్ని చూసి, ఇలాంటి కార్యాలు చూసి, ఈ కార్యాలు చూసి, సరేలే నువ్వు నా కోసం నీతిగా బతికావు, యథార్థంగా బతికావు, అందుకే నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడండి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మళ్ళీ ఆయుష్ ఇచ్చాడు. ఎంత అద్భుతం అండి నా ప్రియ దేవుడు పిల్లారా. ఏమండి, మనం చేసే పని ఎలాగుండాలంటే పిల్లారా, అది దేవుని సన్నిధిలో దేవుని పనిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనకి అప్పగించిన పని నమ్మకంగా చేయాలండి. ఏమండి, ఇప్పుడు నాకు దేవుడు అప్పగించిన పని, నేను వాక్యం చెప్పాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘం పెట్టకుండా ప్రార్థించాలి, వారి అవసరతలు, వారికి ఇబ్బందులు ఉన్న ఆత్మీయ స్థితి ఎలా ఉందో అది గ్రహించడం చేయాలి. నేను వీటన్నిటిని వదిలేసి ఆదివారం నాకు ఇష్టార్థాలు తిరిగితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? నమ్మకత్వాన్ని కోల్పోతాడు పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకరికి 2 తలాంతులు, 3 తలాంతులు, 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేశాడండి? నేను మళ్ళా వస్తాను, వీటితో మీరు వ్యాపారం చేసి సంపాదించిన అన్నాడు. ఆయన మళ్ళా వచ్చినప్పుడు 1 తలాంతు తీసుకున్నాడు, దాన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టేశాడు. 2 తలాంతులు తీసుకున్నాడు, తీసుకెళ్ళిపోయి దాన్ని వ్యాపారం చేసుకొని డబ్బులు ఇచ్చి ఊరికినే ఇచ్చేసి, మీకు అయ్యా నీ అవసరాలు తీసుకొని ఏదో కొనుక్కొని నువ్వు కుటుంబాన్ని కట్టుకో, బాగు చేసుకుంటే అయ్యో మళ్ళీ పాడైపోతే ఎట్లా, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు అక్కడ 2 అనుకుంటారా? అలా అనుకున్నాడు పిల్లారా. ఏదో 2 రోజులు తీసిపోయి 2 సంపాదించుకున్నాడు. అయ్యా నేను ఇచ్చిన 2 ఇచ్చగా, ఈ 2తో నేను వ్యాపారం చేశాను, 2 వచ్చినా అన్నాడు. 3 ఏమన్నాడంటే, 3 తలాంతులు తీసుకున్నాడు, నువ్వు నాకు 3 ఇచ్చావు కదా, ఈ 3కి మళ్ళా నేను 3 వేసి సంపాదించాను కదా 3 అన్నాడు. బలా గురించి నమ్మకమైన దాసుడా అని చెప్పేసి ఇంకొన్ని ఇచ్చాడండి. ఈ 1 ఏం చేశాడు సార్? అరే నీకు 1 ఇస్తే నువ్వేం చేసావు? గుంతలో పెట్టావు, అది నీకు ఉపయోగపడాలని ఇచ్చిన నేను, నీకు ఉపయోగపడాలని ఇస్తే నువ్వేం చేసావు? దాన్ని పూడ్చిపెట్టావు, అందుకే నువ్వు పనికిరా చెప్పేసి చీకటి గదిలో తీసుకెళ్ళేసాను. చూసాను పిల్లారా, దేవుడు నిజంగా బెసలేలికి అప్పగించిన పని చాలా నమ్మకంగా పనిచేశాడు పిల్లారా. మీకు కొన్ని రిఫరెన్స్ చూపించేసి ముందుకు వెళ్ళిపోదని ఎలాంటి పని చేశాడు చూద్దామండి. అదే నిర్గమాకాండం మీకు తెలిసినట్లయితే పిల్లారా, బెసలేలు ఏ పని చేశాడంటే, నిర్గమాకాండం 37వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. చదువునమ్మా. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను. చేశాడమ్మా? చేశాడు, చేయలేదా? చేశాడు. తర్వాత అదే 37వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నామండి. మరియు అతడు తుమ్మకర్రతో వల్లను చేసెను. చేశాడమ్మా? ఇంకా పిల్లారా పక్కనే ఉంది 37వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం పిల్లారా. 37వ అధ్యాయము
17వ వచనం. అప్పుడు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేసెను. ఇదేనమ్మా, అర్థమవుతుందా? ఇదే ఏంటిది? దీపవృక్ష స్తంభం. ఇది ఇందాలన్నీ కర్రతో చేశాడా, దేంతో చేశాడు? మేలిమి బంగారముతో దీపవృక్షమును చేసేను. ఒక పనే, ఇది ఒక పని అండి. ఎన్ని పనులు ఉన్నాయి. తర్వాత మనం చదువుకుందామండి. అదే 30వ అధ్యాయం 25వ వచ్చి చదువుకున్నారు పిల్లరా. మరియు అతడు తుమ్మకరతో ధూప వేదికను చేసెను. ఏందమ్మా తెలుసా? ఇదాము ధూప వేదిక అంటే ఉంది కదా పిల్లల. ధూప వేదికను చేశాడు. తర్వాత 38 ఒక చదువుకున్నారు పిల్లల. ఏం చేశాడు? మరియు అతడు తుమ్మకరతో దహన బలిపీఠమును చేసెను. దీంట్లో ఉందమ్మా అమ్మా, అందరు నాకే చూడండి. దీంట్లో అది ఉందా? ఉందా? ఏంటి చేసిన ఆయన? చదువు 38 ఒకసారి. మరియు అతడు తుమ్మకరతో దహన బలిపీఠము చేసాను. ఉందా దీంట్లో? నిన్న చెప్పాను. అతి పరిశుద్ధ స్థలం ఏముంటది? మందసం. పరిశుద్ధ స్థలం ఏముంటది? ధూప వేదిక, దీపవృక్ష స్తంభము. ఇక్కడ 12 రొట్టెలు, 12 గోత్రాలకి చిరునవ్వుగా 12 రొట్టెలు, ఇటు 6 రొట్టెల బల్ల ఉంటుంది. తర్వాత మందిరం ముందు ఏముంటది తెలుసా? ఇత్తడి గంబాలము, గంగారం ఇత్తడి పెద్దలేదు, తొట్టి రాబడి అది ఉంటదండి. దాని తర్వాత ఏమిటో తెలుసా? చదువుకున్నారు. ఏంటిది? దహన బలిపీఠము అంటే బలి అర్పించే పీఠం ఒకటి ఉంటుంది పిల్లలా. అది బయట ఉంటుందండి. నా ఫోన్ అన్ని కూడా నేను ఇక ఒకటే తీశాను కదా ఫ్రెండ్, అది పిల్లల. ఇతను ఇంకేం చేశాడంటే ఇతను 38 చదువు ఒకసారి. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవించి వచ్చిన సేవకురాళ్ళు అద్దములతో ఇత్తడి గంగారమును దాని ఇత్తడి పీఠం చేసినట్టు పిల్లల. మరియు ఆవరణము చేసాను. అమ్మా, ఎన్ని చేశాడు పిల్లారా? నిజంగా ఆలోచించేద్దామండి. బెసలేలు వలె దేవుని పనిలో సహకారులుగా మనము కూడా ఉండాలి పిల్లారా. దేవుడు మనకు అప్పగించిన పని. నువ్వు సంఘంలో చాపలేస్తావా? ఆ పని నువ్వు నమ్మకంగా చేయి. నువ్వు సంఘంలో పాటలు పాడతావా? ఆ పని నువ్వు నమ్మకంగా చేయి. నువ్వు సంఘంలో ప్రార్థన చేస్తావా? ఆ పని నమ్మకంగా చేయి. నువ్వు సంఘంలో పరిచయం చేస్తావా? నమ్మకంగా చేయి. సువార్త నువ్వు సహకారిగా ఉంటావా? నమ్మకంగా ఉండి నీకు దేవుడు నాకు ఇచ్చిన ప్రతి పని కూడా నమ్మకంగా నువ్వు పని చేసినట్టయితే దేవుడికి ఒక హోదాన్ని ఇస్తాడు పిల్లారా. అదేండి, ఒకటి ఇస్తాడు పిల్లారా. ఈ బెసలేలు ఎన్ని పనులు చేశాడు? ఎన్ని చేశాడమ్మా? ధూప వేదిక చేశాడు, ఏమండి దీప వృక్షాన్ని చేశాడు, ఆ వరండా చేశాడు ఆయనే, ఇతర గంగాలను చేశాడు ఆయనే పిల్లారా. ధూప దహన బలిపీఠం చేశాడు ఆయనే. ఎన్ని చేశాడు పిల్లారా? సభ్యదేవుడు బాగా ఏమండి ఆలోచించాడు. ఈరోజు మనం బెసలేలు గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం పిల్లారా. ఒకటి, ఇతను దేవుడు పిలవగానే ఆ పిలుపుకి లోపడ్డాడు. తర్వాత ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పిల్లారా, ఏ బ్యాక్గ్రౌండ్? దేవుని పనికి సహకరించే కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చిన వ్యక్తి. ఈ కుటుంబ నేపథ్యం ఎవరైతే తాత ఎలాంటి వాడు? తాత ఏం చేశాడు? మోషేకు సహకరించాడు పిల్లారా. దేవుడు సేవకుడికి సహకరించాడు. ఆయన చెయ్యి బలంగా ఉండలేకపోతే ఈయన కుడి చేతిగా ఉన్నాడు. చాలా మంది అంటారు ఈయన కుడి చెయ్యిరా అంటారు. ఏమండి అంటారా? రైట్ హ్యాండ్ అంటారు. అరే ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అంటారు. అంటారా? రైట్ హ్యాండ్ అంటే అర్థమైంది మొత్తం ఏది చెందగానే అంతే. రైట్ హ్యాండ్ ఇదే, లెఫ్ట్ హ్యాండ్ కాదండి.
రైట్ అంటే పని ప్రతి మనిషి చేసే పని ఈ చేతితో అంటే ఈ చేతికి బలం ఎక్కువ ఉండదు పిల్లలు, ఈ చేతికి బలము తక్కువ ఉండదు. గుర్తుపెట్టుకున్నారా? ఈ చేతికి బలం ఎక్కువ. ప్రతి మనిషికి ఈ చేతిలో బలము ఈ చేతికి ఉండదండి. అందుకనే రైట్ హ్యాండ్ అంటాడు, ఏదో నా బలము నా బలహీనత మొత్తం నాకితనే. అదే పిల్లరా, అలాగనే దేవుని సేవకుడికి బహు బలముగా దేవుని పనిలో ఆగిపోకుండా దేవుని కార్యం జరగడానికి ఇతను చాలా సహకరించాడు పిల్లరా. నా ప్రియ దేవుడు బిడ్డరా, దేవుడు సంఘంగా మనము కూడా దేవుడు నిన్ను నన్ను రక్తంలో కలుపుకున్నాడు ఆయన. మనము దేవుడి పనికి సహకారులుగా ఉండాలి పిల్లరా. దేవుని పనికి ఆటలుగా మనం ఉండకూడదు. దేవుని పని నిరకాలుగా మనం వెళ్ళిపోతూనే ఉండాలి. మన సాయి శక్తి మనం చేస్తూనే ఉండాలి. రాత్రి మనం పాడుకున్నాం పాట. ఏం పాట అమ్మా? ఏం పాట రాత్రి పడుకున్నాం పాట? పాడతారు ఒకసారి ఆ పాట తీసి వెళ్ళగలిగితే పాడినాం. ఒకసారి ఆ పాట పాడినాం తీసి. ఎంత పాట నెంబర్ ఎంత పాట నెంబర్ ఎంత? మైక్ తీసుకున్నాం మగలు, మైక్ తీసుకుని పాడండి. ఏ పాట అది? నా పేరే తెలియని ప్రజలు పాడుకున్న పాటలు మనము చెయ్యాలని వెళ్ళగలిగితే వెళ్ళాలి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని. దశ లేని జీవితం మన జీవితాలను అనుభవించుకున్నట్లయితే చక్కగా పిడారా ఏమండి. తన తాతగారు దేవుని సేవకుడికి ఎంతో సహకారిగా పిడారా ఏమండి. దేవుని పని ఆగిపోకుండా ఆ దినము మోసే చేతులు కానీ ఆయన దించితే ఉన్నారు ఏమండి, ఎత్తితే గెలుస్తున్నారు. అలాంటిది ఉదయం కానుంచి సాయంకాలము సూర్యుడు అస్తమించే వరకు ఇలాగని పట్టుకున్నాను ఏమండి. ఎత్తున్నానికి శ్రమే, పట్టుకున్నానికి కూడా శ్రమే. శ్రమ ఎనుక ఏముంటుంది తెలుసా అండి? ఏముంటుందండి? సంతోషం ఉంటుంది పిల్లారా, ఆనందం ఉంటుంది పిల్లారా ఏమండి. శ్రమ కొద్ది కాలమేనండి, అదేనండి. పెద్దలు అంటారు కదా, అరే ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నావురా, రేపు నీకు కష్టం అవుతుందా అంటారు ఏమండి. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతారా అంటారు. పిల్లలు మీరే జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతారంటారు పిల్లారా ఏమండి. ఇప్పుడు సుఖపడితే
రేపు కష్టాలే. ఇప్పుడు చక్కగా మనం బెడ్ మీద పడుకొని ఏ పని చేయకుండా సెల్ ఫోన్ ముందు దీకుతున్నాం అనుకోండి ఇట్లాగా, రేపు పిల్లలు ఎత్తి పెట్టడమే. ఇంట్లో పిల్లలు ఏం పోవా ఏమండి. ఇప్పుడేమో మనం సెల్ ఫోన్ ఫ్యానింగ్ దీకుతున్నాం, రేపు ఏం జరుగుతుంది? వెళ్ళాక ఎత్తటమే, పిల్లలు లోడ్లు ఎత్తటమే. అడిగి పోయినామంటే బెల్లంకొండ అడిగిపోయాడంటే ఇంకా రాలేదు వాళ్ళ ఏడా ఇప్పుడు లోకి పోయాడా. నిజమేనండి, అబద్ధం కాదు పిల్లలు. చూడండి, ఇప్పుడు కష్టపడదాం, చదువుకోవాలి. చదువుకునే పిల్లలు ఏం చేయాలి? చక్కగా లేచి ఉదయాన్ని చదువుకోవాలి, చక్కగా రెడీ అయిపోవాలి. ఇంటికి రాగానే ఏమండి, ఇంటికి రాగానే ఏం చేయాలంటే ఇంట్లో పని. ఈ రోజు ఇంట్లో పని పట్టించుకునే పిల్లలు ఒక్కరు పోలేరండి. మేమైతే చదువుకునేటప్పుడైతే ఇంటికి రాగానే కొట్టి ఎదురు చూస్తుంటది ఏమండి. 4 గంటల 10 గంటలు ఎదురు చూస్తున్నట్టు వృద్ధి కోసం ఇంటికి రాగానే నీళ్ళు ఉండవు. నీళ్ళు లేని ప్రాంతం మాది, పాపం కాలు తిరిగి ప్రాంతం కాదండి. నీళ్ళు లేని ప్రాంతం. ఇంటికి రాగానే తొట్టి బకెట్లు బిందెలైన ఉండేయండి. పట్టుకోవడమే వసేరామలాగా బిందె మీద బిందె పెట్టుకొని నడుపుతుంటే పెరుగుతుంది పిల్లారా. అట్టేమన్నా ఉందా? బాగానే అబ్బో రాకొచ్చాకని పట్టుకుంటారా? అబ్బో అందరూ అమ్మలాగా ఉంటాయి. ఇంక వాళ్ళని చుట్టుబడి లాగి బయటికి లాగి తోయటం పెద్దదండి. మాకైతే నిజమండి, పెద్దదండి. ఇది కట్టుకోండి రేపులారా అదే నీళ్ళు వస్తాయి అన్ని పట్టుకోవడమేండి. ఇక బిందెలేసి ఎన్ని సొట్టుంటాయి బిందెలకండి. అసలు బిందెలేసి పట్టుకోవడం, దాని నీళ్ళు ఫుల్గా రావు. మళ్ళీ హాఫ్ గారు వచ్చి ఫుల్ రావు. ఇంకా అట్లే మోసుకొని పోవటం అట్లాంటి పిల్లలు. అప్పుడు దేవుడు పెట్టారు. నిజంగా పని చేయాలండి, దేవుడు పని చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, తల్లిదండ్రులు విధేయుడిగా ఉండాలి, సంఘానికి విధేయుడిగా ఉండాలి, సేవకు విధేయుడిగా ఉండాలి. పిల్లారా అలా ఉన్నప్పుడు ఆశీర్వదించబడుతుంది. పిల్లలు హృదయపూర్వకంగా చేయాలండి. నేను చూస్తుంటే రోజు పిల్లలు చదువుకునే పిల్లలు ఒక్క పని కూడా చేసినట్లేదు ఇంట్లో. అసలు అండి ఒక్క పని కూడా చేసినట్టు కనపడలేదు. ఎవరు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ అసలు ఆ రోజుల్లో ఇంటికి వస్తే అంట్లో ఇల్లే, బట్టలు ఇల్లే, మొత్తం ఇల్లే. ఉదకాలు ఆడయ్యాలి, కడగాలి, తోమాలి అని చెప్పుకోవాలి, పోవాలి, మళ్ళీ రావాలి ఇంటికి లాగానే. ఎదుర్కొనే వాడిని ఒక్క రోజు ఖాళీ తిరిగితే మా నాన్న ఎద్దులకు పోరా అంటాడు. డాడీ ఎద్దులు కావాలి. అయ్యి నా మాట అసలు అసలు ఏమండి ఏంటయ్యా, ఎద్దులంటే భలే భయం నాకు. అసలు ఎదురు వస్తాయి అన్ని, వాటి ఇప్పుడు ఈ పోతాయి, ఈ పోయి వేరే సార్లు దూకుతాయి. వాటిని అన్నం పెడతాయి. నేను బడికేం వద్ద కాదయ్యా, బడి లేకపోయినా కానీ బడి ఉంది అంటాను. అసలు ఈ పని బడి ఉంటుందా అంటాడు ఆయన. నాకు తెలియదు అన్న. నేను క్యారేజీ తోటి పెట్టుకోండి, క్యారేజ్ నేను పెట్టుకోను. క్యారేజ్ ఏం చేస్తా అన్న వారిని తిప్పురాడే. మాది పొలం మాది కాదు కానీ మా చెరువుల పొలం చాలా దూరం. పొరపాటు కొండ చెప్పులు ఆ కొండగడికి పోవాలి. చిన్నగా అవి దూరకపోతాను. మధ్యాహ్నం 12 అవుతుంది. ఒక అరగంట సేపు చెప్తాను. ఇంకా వీళ్ళండి వీళ్ళు చెప్తాను, దొరుకుని వస్తా. ఎందుకు అప్పుడు వచ్చానంటే నాకు అన్నవాగలేదు అంటాను అంతే. ఇక ఎందుకంటవా మళ్ళీ సాయంకాలం అయినప్పుడు అన్ని వస్తాయి ఇళ్ళకి. సాయంకాలం అయితే అన్ని వస్తాయి, అన్ని పొడుచుకుంటాయి. మళ్ళీ వాటిని మనం మెయింటైన్ చేయలేం, వాటిని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే చిన్నగా 12 కాగానే కొడుతారు. ఆని చదువుకోవడానికి 2:30 చక్కగా అన్ని కూడా వచ్చిన ఇట్లా పడేస్తారు. ఇలా ఎందుకంటే మాట చెబుతున్నాంటే నిజంగా దేవుడు మనకు అప్పగించిన పని చేయాలి. మనము యవ్వన కాలం ఉన్నప్పుడు ఇంట్లో సహకారంగా ఉన్న తల్లికి తండ్రికి పెద్దలు అంటారు కదా, అరే కొడుకు ఎదురు వచ్చారు నీకేం కష్టం అంటాడు. కష్టాన్నప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు పరిస్థితి ఎక్కడే తెలుసా, పిల్లలు ఎదగనప్పుడు బాగానే ఉంటాయి. మా కూర్చోండి పడుకుని ఆలండి చదువుకుంటాము, ఆరాధన అయిపోయింది చేస్తాం మీరంటే నిద్రపోయింది మా అమ్మాయి. ఇక్కడ పెద్ద తండ్రి అంటే విన్నారా, వాళ్ళు ఎదిగే కొద్దీ మనకి పెద్దల సామర్థ్యం బిడ్డలు ఎదుగుతున్నాయి. మీకు చేతికి వస్తారు, చేతికి రాదు వాళ్ళు. ఏమంటే ఎట్లా తయారవుతున్నారు. దయచేసి పిల్లగా బయటకి మనకి తేడా ఉండాలండి. దేవుడి సన్నిధికి వచ్చే బిడ్డలకి మనకి తేడా ఉండాలి. పిల్లగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు వినయం, విధేయత, ఇంట్లో గౌరవించడం, తండ్రిని గౌరవించడం, మన చాతని మనం చెయ్యాలి, నేర్చుకోవాలి. రేపు పెళ్ళైన కంటే నేను నేర్పిస్తుంది అమ్మాయికు నోటి బాగుంటది, అతడి బాగుంటది. ఇంట్లో వాళ్ళు మరుదులు కానీ వాళ్ళు ఉన్నారు తోటి వాళ్ళ తెలుగుంటే ఏం నేర్పించాలి నీకు అసలు? చక్కగా అన్నం వండడం రాదు, కూర చేయడం రాదు, ఇల్లు దొరకడం రాదు, ఏం నేర్చుకున్నావు నీవు అంటే అప్పుడు బాగుంటుందా? ఇప్పుడేమో అమ్మా రేపు కష్టాలు వస్తాయమ్మా ఇది నేర్చుకోవాలి. నేను ఇలాగా నిజంగా సోమరితనము
ఏమండి సోమలు పెట్టిస్తారని కానీ బైబిల్ చెబుతున్న పిల్లలు దయచేసి గమనించండి. దేవుడు మనకి ఇచ్చిన పని, మనకి ఇచ్చిన శక్తి కొరకు మనం పని చేయాలండి. ఈ యొక్క బెసలేలు ఏం చేశాడంటే తనకు అప్పగించిన పని ఏమండి ఏది చేయాలో అంతా చేసుకుంటూ వచ్చాడు. పిల్లల గుర్తుపెట్టుకోండి, మనము కూడా అలా చేసినప్పుడే అలా చేసినప్పుడే మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటాయండి. నిజంగా ప్రతి కుటుంబం వర్తిల్లాలంటే పని చేయాలండి. పిల్లల దేవుతున్న గర్వంగా చెప్పడం, మా చెల్లెలు ఉంది ఈ రోజు కూడా పత్తికి పోతే 120 కిలోలు తక్కువ ఈరోజు అమ్మాయి 120 కిలోలే కింటా పైన ఇవ్వాల్సిందే. ఎవరైనా అడలో పోవడం అడలాల్సింది, పక్కన పోతే అమ్మాయి పక్కన పోతే కింటా పైన ఇస్తుంది అంతే. పత్తి కింటా 10 కేజీలు, కింటా 20 కేజీలు, ఆ సైడ్ మొత్తం అంతే. చూడండి పని అంటే అసలు లెక్కలేదు అసలు. అలాగా ఎన్నింటికి రాస్తానండి, రిలీజ్ అమ్మాయి 6 గంటల కల్లా బైబుల్ ఉందండి. స్త్రీలు ఎప్పుడంటే తెలుసా, స్త్రీలు పొద్దు పడవక ముందే ఇంట్లో యజమానికి, ఇంట్లో కుటుంబానికి ఆహారం సిద్ధపరచాలని బైబుల్ అర్థమైందండి. చూడండి ఎప్పుడైనా ఎప్పుడు వెళ్ళినా కూడా 5 గంటలు అన్నీ అయిపోతాయండి. 5:30 కల్లా అసలు అమ్మాయి కట్టు 4 గంటలు వేస్తుంది, బట్టలు చేస్తుంది, అండ్లు తేవస్తుంది, అన్నం కూర అన్ని వండేస్తుంది. ఒక్కనికి పిల్లలు కూడా లేకపోతే అసలు మీరే లేచి మీరే చూసుకొని మీరే సాగు చేసుకొని మీరే పండుగపోండి చెప్పుకొని చెబుతున్నానండి. ఎప్పుడైతే మనం పని విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉంటామో ఆ కుటుంబం ఆశీర్వదించకూడదండి. ఆమె ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు పెట్టాలి. ఆడపిల్లే మొగడేం చేస్తాడు, చక్కగా ఈయన 10కి లేచి తిని చక్కగా మళ్ళీ నిలవత్తి పడుకొని మళ్ళీ లేచి పక్క నీళ్ళు వస్తాయి, నీళ్ళు లేవు గడ్డు కాలం చెప్పాయి. ఇప్పుడు రోజులు ఎవరు ఒక వేసి ఊరు మొత్తం వెళ్తాడు. సంవత్సరానికి 500 ఏది 4,000 సంవత్సరానికి. ఆ నీళ్ళు వస్తే ట్యాప్ తిప్పాలి, వాల్ తిప్పాలి కదా. ఆ వాల్ తిప్పితే ఎన్ని విరిగిపోతాయి. ఆయనకి వాల్ తిప్పని వాళ్ళు తిప్పబట్టే ఎన్ని లేదు వాసాయి నేను తిప్పని అలాంటి పనివాడు ఆయన. అంత పనులు పట్టుకొని ఆ కుటుంబాన్ని నడిపించడం మానుష్యమా పిల్లరా? కట్టెలు నరకాయి అంటే నేను వంగితే నలుగు నిరుపోసం నిరిగిపోయి అమ్మో ఇటు లాభాయనిక అట్లాంటి పని ఆయన పిల్లరా. ఎలాంటి వాళ్ళైనప్పటికి కూడా అందుకే నేను బైబిల్ చెబుతుంది, జ్ఞానము గల స్త్రీ తన కుటుంబాన్ని కట్టును. జ్ఞానముతో కట్టుకోవాలి పిల్లరా. దేవుడు ఇచ్చిన శక్తి కొరకు మనం అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఈ యొక్క బెసలేలు ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు చెప్తాను, కుటుంబ విషయాలు చెప్పంటే బెసలేలు కుటుంబం ఏ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడంటే తన బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదంటే చాలా పర్ఫెక్ట్. పూరి ఏం చేశాడంటే దేవునికి సేవకి సహకారిగా ఉన్నాడు. అయ్యే అభ్యాయి పెద్దలాడు కదా, అరే అచ్చం మా నాన్న వీడు కూడా వాళ్ళని ఏమో వాళ్ళని అంతే. ఏమండి మన పిల్లకి అబ్బుతాయి పిల్లరా. నువ్వు దేవుని సన్నిధికి క్రమంగా వస్తే వాళ్ళు క్రమంగానే వస్తారు. నువ్వు దేవుని సన్నిధిలో ఒదిగి ఉన్నట్టు వాళ్ళు నేర్చుకుంటారు నిజానికి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉదయాలే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమండి మనం కొత్తగా నేర్పించేయాలి. మనం ఎన్నో పాఠాలు చెప్పాలి పిల్లలకి, పుస్తకాలు అయ్యి ఇవన్నీ నేర్పించాలి కదా. ఏమండి వాళ్ళ పుస్తకాల పిల్లలకి పేపర్లు తీస్తే నేను కూడా మా వాళ్ళు తీస్తే నాకు తెలియదు ఆయనకి, నేను చదువుతున్న లెక్కలు వేరు ఈ లెక్కలు వేరు నేను చెప్పలేను అంటారు. మనం అవి చెప్పలేము ఆటోమేటిక్గా. వాళ్ళ పుస్తకాలు తీసి ఇదేందమ్మని మనం చెప్పలేము. మనం కొన్ని నేర్పించాం కదా. నువ్వు ప్రార్థన చేస్తే మోకాలు వేస్తే అది చూసి నేర్చుకుంటాడు. నువ్వు దేవుని సన్నిధికి క్రమంగా ఉంటే ఆయన క్రమంగా వస్తాడు. నువ్వు దేవుడు ఎలా ఉంటే నీ పిల్లలు అలాగే ఉంటారు. రేపు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే పిల్లగా నువ్వు చేసే పనులు పట్టేనండి. అర్థమైందండి. కాబట్టి దేవుని పెట్టారా ఈ యొక్క మధ్య కలసంలో మనం కూడా ఏంటంటే బెస్తలేలు గుర్తుపెట్టుకున్నామ్మా. ఈ రోజు మన పాట ఏంటంటే బెస్తలేలు గురించి. ఇతను ఫస్ట్ దేవుణ్ణి పిలుపుకు లోపడ్డాడు. 2 ఇతని కుటుంబ బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది. అలాగే మనము కూడా మనం ఏంటంటే మన పిల్లలకు కూడా మన బ్యాక్గ్రౌండ్ మనమే. మనం చూసే వాళ్ళు మా అమ్మ ఎంతగా ప్రార్థన చేస్తుంది, మా నాన్న ఎంతగా ప్రార్థన చేస్తాడు, మా అమ్మ ఎంతగా లోపడి ఉంటుంది, మా అమ్మ ఎలా ఉంటుంది, మా నాన్న ఎలా ఉంటుంది, ఈ మనం వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ గా ఉండాలని నేర్పించాలి. తర్వాత బెసలేలుకి దేవుడు పని చేయడంలో నమ్మకంగా ఉన్నాడు పిల్లారా. ఆ నమ్మకంతో మనం కూడా కలిగి ఉందామని హిజ్కియా కూడా నమ్మకంగా పనిచేశాడు, వర్ధిల్లాడు పిల్లారా. మనం కూడా అలా వర్ధిల్లుదామండి. అందులో తల్లో చూస్తున్నాం పిల్లలు, ప్రార్థన చేస్తున్నామండి. వచ్చే వారము మరొక వ్యక్తిని